హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి నుంచి పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. దగ్గరికి వచ్చే కొద్ది నాకైతే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ అయితే నన్ను వీడియో తీస్తూ ఉంది. ఫైనల్గా అయితే మేము పాండిచ్చేరికి చేరుకున్నాము. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో నేను. అస్సలు మేమిద్దరం అనుకున్నాము ఇంకా వచ్చేసాము. ఇదైతే మాకు ఫస్ట్ ట్రిప్. ఫీలింగ్ అయితే డిఫరెంట్. అస్సలు నాకైతే ఇంకా చెప్పలేకపోతాను మాటల్లో. మీరు కూడా పాండిచ్చేరికి వచ్చుంటే ఖచ్చితంగా మన వీడియోని కూడా విజిట్ చేసి కామెంట్ చేయండి. మేమైతే విల్లా మోంటికార్ అనే ఒక హోటల్ని బుక్ చేసుకున్నాం వైట్ టౌన్లో. అక్కడికి వెళ్ళే దారి తప్పిపోయాము. నడిచి వెళ్దాం అనుకున్నాం మేము గూగుల్ మ్యాప్లో చూసి. సరే ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసినప్పుడు ఈ చర్చ్ అయితే కనపడింది. ఎంత బాగుంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది చర్చ్. నాకు ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా ఒకటే. ఇది చర్చ్ మోడల్ అండి. అది కూడా చేసి ఇక్కడ పెట్టారు. అసలు ఎంత బాగుందో. చాలామంది ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా నడుచుకొని రైట్ సైడ్ వస్తే ఇంకా మేము వైట్ టౌన్లో ఇది విల్లా మోంటికార్లో అనే ఒక హోటల్ మేము బుక్ చేసుకున్నానని చెప్పాను కదా. ఇక్కడైతే మా రూమ్కి 2000 తీసుకున్నారు. ఒక పర్సన్కి 1000 అని అయితే నేను నా ఫ్రెండ్ అనుకున్నాము. లోపల కేఫ్ కూడా అరేంజ్ చేసి పెట్టున్నారు. మనకి ఏదైనా ప్యాన్ కేక్స్ అలాంటివి తినాలంటే కూడా తినచ్చు. ఇంకా లోపలికి వెళ్ళేసి లేట్ ఎందుకు, మన రూమ్ని అన్నిటినీ చూద్దాం రండి. ఇక్కడ వైట్ టౌన్లో అన్నీ కాస్ట్ ఎక్కువే. ఇదైతే మాకు ఇచ్చినటువంటి రూము 2 బెడ్స్ చాలా బాగుంది. ఏసీ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఆకలైందని చెప్పి బయట వెళ్ళాం. 500 ఇస్తే 10 రూపీస్ ఇచ్చాడు తిరిగి. ఏమి ఇచ్చారబ్బా అని చెప్పి చూస్తే ఇంకా ఒక బిర్యానీ, ఒక బటర్ నాను, 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము. అండ్ వాటర్ మిలన్ కూడా ఇద్దరం 2 తీసుకున్నాము. ఫుడ్ అయితే చాలా వేస్ట్గా చెత్తగా ఉంది. నాకు నచ్చిన ఫుడ్ అంటే తిరుపతిలో బిర్యానీ. ఇంకా తినేసి ఇంకా నడుచుకొని ఇలా వస్తూ ఉన్నాము. ఇంకా రాక్ బీచ్కి వెళ్దామని. థామస్ రే అనే ఈ చర్చ్ అయితే కనపడింది. ఎంత బాగుందో. బయట కూడా సూపర్గా ఉంది. అంటే ఏన్షియంట్ పీరియడ్లో పురాతన కాలంలో కట్టిన విధంగా ఉంది. సరే అని చెప్పి లోపలికి వెళ్ళాం నేను నా ఫ్రెండ్. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. నాకు భలే నచ్చింది. ఇంక లోపలికి వెళ్ళి అదంతా చూసుకొని ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, ఫ్రెంచ్ వాళ్ళు ఇంత అందంగా డిజైన్ చేస్తారా చర్చిలైనా హౌస్లైనా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ డిస్కషన్ చేసుకొని వస్తూ ఉన్నాము. అసలు చూడండి లైట్స్ అసలు ఎంత బాగుందో. ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి చర్చిలో వెళ్తూ ఉన్నారు. వైట్ టౌన్ సిటీ అంటే నిజంగానే వైట్ టౌన్ లాగే ఉందండి. ఇంకా మేము బయట వచ్చాము. ఫ్రెంచ్ వాళ్ళందరూ చాలామంది వచ్చి రిక్షాలలో దిగారు అక్కడ. ఏంటబ్బా అని చెప్తే నాకు తెలిసి వాళ్ళు కూడా మనలాగే ట్రిప్కి వచ్చారని చెప్పి మా ఫ్రెండ్ అనింది. చాలామంది వచ్చారు. చర్చిని ఫోటో తీసుకుంటా ఉన్నారు. అక్కడ రాసుంటారు కదా లెటర్స్, అవన్నీ తీసుకుంటా ఉన్నారు. సరే అని చెప్పి చూసుకొని నేనైతే నా ఫ్రెండ్ నేను వచ్చేసాము. చూడండి ఇది రాక్ బీచ్కి అయితే చేరుకున్నాము. మేము తీసుకున్న హోటల్కి దగ్గరలోనే ఉంది ఈ రాక్ బీచ్. ఇక్కడైతే మేము వచ్చినప్పుడు కొంతమందే ఉన్నారు. తర్వాత ఇంకా చాలామంది నైట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆ బ్లాక్ స్టోన్స్ అసలు సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇంకా నేను నా ఫ్రెండ్ ఫోటోలు తీసేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఫీలింగ్ అయితే సూపర్గా ఉందండి. ఫస్ట్ డే ఫీలింగు. ఇంకా నెక్స్ట్ డే కూడా ఏమేమి చూసామనేది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఈజ్ రాక్ బీచ్. బాయ్ ఫ్రెండ్స్.